హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు HWC హోమ్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ సైన్ అప్ HWC హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్ అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్, ఇది అపార్ట్మెంట్లో అండ్ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్, రెడీ టు మూవ్ ప్రాపర్టీ, ఇన్వెస్టర్ ఫ్లాట్ ఇది. సో చాలా బాగుంది. 1548 స్క్వేర్ ఫీట్లో 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఫ్లాట్ ఏ విధంగా ఉంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తగలను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి. మనకి సుంకేశ్వర్ రోడ్, మనకి సెయింట్ జోసెఫ్ కాలేజ్ రూట్లో అయితే ఉంటుంది. మనకి కార్తిక్ హాస్పిటల్ ఆపోజిట్లో అయింది. మనకి కార్డర్ స్పేస్ చూసుకోవచ్చు. అరౌండ్ మనకి 7 feet to 8 feet కార్డర్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో ఒక లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఒక స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్లాట్స్. అండ్ ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లాట్, ఇంకా మనకి ఆక్యుపేషన్ అయితే కాలేదు. సో ఈ లాస్ట్ 2 monthsలోనే ఆక్యుపెన్సీ ఇచ్చారు అపార్ట్మెంట్. అండ్ బిల్డర్ కూడా చాలా బ్రాండెడ్ బిల్డర్. మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, 1548 స్క్వేర్ ఫీట్లో మనకి 3 BHK ఫ్లాట్ ఇది. సో చూడొచ్చు, మనకి లిఫ్ట్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో వచ్చేసి ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది అండ్ అదే ఈ లాస్ట్లో ఒక ఫ్లాట్ ఉంటుంది. టోటల్గా 8 ఫ్లాట్స్ అండి. సో ఈ రోలో వచ్చేసి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా ఈ రోలో వచ్చేసి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి 4 ఫ్లాట్స్ టోటల్గా T షేప్లో మనకి అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి టోటల్గా అక్కడ ఒక స్టేర్ కేస్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి ఇక్కడైతే లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి కార్డర్ వచ్చేసి 8 feet అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ ఏ విధంగా అనేది చూపిస్తాను మీకు. సో మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి 1548 స్క్వేర్ అండ్ మనకి లోపల పోగానే మనకి ఇది వచ్చేసి టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చూసుకోవచ్చు డోర్ కూడా. అండ్ మనకి లాకింగ్ సిస్టమ్ కూడా చాలా క్వాలిటీ ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కనుక చూసినట్లయితే ఎంతో మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్, మనకి చాలా స్పేషియస్గా లివింగ్ ఏరియా అయితే ఇచ్చారు. సో చూసుకోవచ్చు లివింగ్ ఏరియా. అండ్ అదేవిధంగా మనకి లివింగ్ ఏరియా వచ్చేసి 2 మనకి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి స్లైడెడ్ విండోస్ విత్ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. సో ఈ విండో వచ్చేసి మనకి స్లైడెడ్ విండోస్ విత్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి ఇది 3 BHK ఫ్లాట్ మనకి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వస్తాం మాస్టర్ బెడ్రూమ్ చూసాం ఏ విధంగా ఉన్నది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఒకటి స్లైడెడ్ విండోస్ విత్ గ్రిల్స్ అయితే ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి బెడ్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉంది. మనకి సైజ్ కూడా మనకి అరౌండ్ 14x16 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా దీంట్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో బాత్రూమ్లో చూసుకోవచ్చు, మనకి బాత్రూమ్ లోపల కూడా మనకి టైల్స్ అయితే టాప్ వర్క్ అయితే ఇచ్చారండి. అదేవిధంగా మనకి ఒకటి డోర్ అయితే ఇచ్చారు, విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సో ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ అదేవిధంగా వాష్ బేసిన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి షవర్ చేసుకోవచ్చు, షవర్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ట్యాప్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది.
సో మనకి అదేవిధంగా మనకి ఇక్కడ కనుక వెళ్ళినట్లయితే మనకి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. సో ఇది కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి ఒకటి స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు, విత్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మెష్ కూడా ఇచ్చారు మనకి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి షెల్ఫ్స్ అయితే ఇక్కడైతే షెల్ఫ్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ అదేవిధంగా మనకి బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు, విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూసుకోవచ్చు ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ దీంట్లో ఒక విండో కూడా ఇచ్చారు మనకి బాత్రూంలో. సో ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ అదేవిధంగా మనకి థర్డ్ బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంది దీనికి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా మనకి కామన్ బాత్రూంలో ఒక వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ ఒక విండో అయితే ఇచ్చారు. సో ఇది మనకి. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి విండో అయితే ప్రొవైడ్ చేస్తారు, అలాంగ్ విత్ గ్రిల్స్ అండ్ విత్ మెష్ స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి షెల్ఫ్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది కూడా చాలా స్పేషియస్ ఉంది. మనకి అరౌండ్ 12x14 సైజ్ అయితే మనకైతే ఈ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా బాల్కనీ ప్రొవైడ్ చేశారు. సో బాల్కనీలో కూడా మనకి గ్రిల్స్ ఇచ్చారండి. సో చూసుకోవచ్చు ఈ గ్రిల్స్ అనేవి. సో ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా. అండ్ అదేవిధంగా మీరు ఓపెన్ స్పేస్ చూసుకోవచ్చు అండ్ వెంటిలేషన్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో మనకి కింద వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లేయర్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనకి కిచెన్ అయితే చూద్దాము. సో మనకి కిచెన్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి పూజా గది అయితే ఇక్కడ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకి పూజా గది ఉంటుంది. అండ్ మనకి పక్కనే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ మొత్తం. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి టైల్స్ కూడా చూసుకోవచ్చు, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఒకటి స్లైడెడ్ విండో అయితే ఇచ్చారు, అలాంగ్ విత్ మెష్ ఇచ్చారు. దీనికి గ్రిల్స్ ఏమి ఇవ్వలేదు, అలాంగ్ విత్ మెష్ ఒకటి ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కనుక చూసుకుంటే మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మీరు జస్ట్ వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవిజన్ అయితే ఇచ్చారు వాషింగ్ మిషన్కి. అండ్ అదేవిధంగా ఒకటి ట్యాప్ కనెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి ఇక్కడ కూడా గ్రిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి 3 BHK ఫ్లాట్ అండి, 1548 స్క్వేర్ ఫీట్ 3 BHK ఫ్లాట్ ఇది. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి 72 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 75 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. మీకు డైరెక్ట్ ఓనర్తో అయితే సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా కాల్ చేయలేకపోతే వాట్సాప్ లింక్ ద్వారా నాకు వాట్సాప్లో కనెక్ట్ కావచ్చు. మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాను. అండ్ అదేవిధంగా ఓనర్తో అయితే సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాను. ప్రైస్ వచ్చేసి 75 lakhs కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. ఇంకోసారి చెప్తున్నాను. సో ఇది ప్రాపర్టీకి సంబంధించి ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ చెప్తాను. 1548 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 3 BHK అపార్ట్మెంట్ అండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది, ఇంకా ఆక్యుపెన్సీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే వుడ్ వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఫ్రెష్ ఫ్లాట్ ఇది. సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే తగలను. అండ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కానీ మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి ప్రమోట్ చేస్తామండి. అండ్ సేల్ అయిపోయిన తర్వాత కమిషన్ బేస్ ద్వారా మీ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తాము. సో ఇది డీటెయిల్స్. సో థ్యాంక్ యూ, గుడ్ డే.